గారు గ్రూప్ 1 లో ర్యాంక్ సాధించిన అభ్యర్థి సింధు గారు, ఏంటి మీ వెర్షన్? ఇప్పుడు హైకోర్టు ఏమో చెప్పండి. నేను ర్యాంక్ సాధించిన అభ్యర్థి కాదండి. నేను మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. అన్ఫార్చునేట్ గా నేను ర్యాంకర్స్ లో లేను. రాశాను, మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. హైకోర్టు నా వర్షన్ ఏంటి అంటే డెఫినెట్ గా మేము జడ్జిమెంట్ ని వెల్కమ్ చేస్తాము. జడ్జిమెంట్ ని మేము వెల్కమ్ చేస్తున్నాము. ఎందుకు అనంటే అసలు టీజీపీఎస్సీ లో జరిగే ఇర్రెగ్యులారిటీస్ అనేటివి ఆ జడ్జిమెంట్ తో బయట పడిపోయినాయి. అంతకు ముందు వరకు స్టూడెంట్స్ ఏం మాట్లాడినా గానీ అవి కేవలం ఆరోపణలుగానే మిగిలిపోయినాయి. కానీ ఈ రోజు సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ తోటి అవన్నీ నిజమని తేలిపోయింది. సో ఇప్పుడైనా మేము ఒక ఎగ్జామ్ రాసిన అభ్యర్థిగా నేనేం చెప్తాను అంటే డెఫినెట్ గా మాకు మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే లైక్ మినిమం 6 to 7 months ఆఫ్ ప్రిపరేషన్ అవసరం ఉంటది. దానికి తగ్గట్టుగానే మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటది. కానీ బట్ స్టిల్ మేము ఎగ్జామ్ రాయడానికి వీఆర్ రెడీ అనే చెప్తాను. బికాస్ ఇప్పుడు ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయినా వాళ్ళకు కూడా బాధ అండ్ ఇబ్బంది ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే ప్రాసెస్ తప్పు అన్నారు కదా. ప్రాసెస్ తప్పు అన్నప్పుడు ఆ తప్పుల్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు పోవడం కరెక్ట్ కాదు కదా. సో ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ఎట్లున్నా టీజీపీఎస్సీ మీద ఉంటుంది. సో ప్రాసెస్ తప్పన్నప్పుడు మేము ఆ తప్పు ప్రాసెస్ తో ముందుకు వెళ్ళడానికి అయితే సిద్ధంగా లేము. డెఫినెట్ గా ఇబ్బందినైనా మేము ఎదుర్కొంటాం. కానీ మాకు కరెక్ట్ వేలో రైట్ ఎక్కువ మందికి లాస్ట్ గ్రూప్ ఏమో లీకేజ్ అయింది. లీకేజీ లేకపోతే వాల్యుయేషన్ రిలేటెడ్ మిస్టేక్స్ అంటే వాల్యుయేషన్ లో అందరినీ సాటిస్ఫై చేయలేము, అది ఇది ఒకటే ఘటన కట్టకూడదు, అందుకనే మేము డివిజన్ బెంచ్ కు వెళ్తామని ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. సాటిస్ఫై చేయడం కాదు కదండి, అట్లీస్ట్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ దానికంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ పెట్టుకున్నది కమిషన్ అనేది. సో ఆ గైడ్ లైన్స్ అనేటివి ఫాలో చేయాలి కదా. అవి ఫాలో చేసినట్టు ఎక్కడ కూడా మనకి జడ్జిమెంట్ లో కనిపించలేదు. ఫస్ట్ థింగ్, ఆల్రెడీ ఇప్పటికి 3 times ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసామండి. సో ఆల్రెడీ 2 times దెబ్బతిని ఉన్నారు స్టూడెంట్స్. సో ఇట్లాంటి మళ్ళీ మిస్టేక్స్ జరగకుండా కండక్ట్ చేయాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా కమిషన్దే కదా. కానీ అట్లా జరిగిందని తెలిసి కూడా మళ్ళీ ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ కి స్కోప్ ఎందుకు ఇచ్చింది కమిషన్ అనేది నా క్వశ్చన్. ఓకే, మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు స్టూడియోలో. అదేవిధంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత కూడా జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు అశోక్ సార్ వెర్షన్ విన్నారు, క్యాండిడేట్స్ వెర్షన్ విన్నారు. ఒకటి, హైకోర్టు ప్రైమ్ ఆఫీసీగా ఆ ఎగ్జామ్ లో చాలా వాటిని ఫాలో కాలేదు, ట్రాన్స్పరెన్సీ లేదని జడ్జిమెంట్ లో చెప్పింది. సో ఇప్పుడు మీకు మంకు పట్టేందుకు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ వరకు చేయొచ్చు కదా, లేదా రీవాల్యుయేట్ చేయడము? ఇక్కడ ప్రభుత్వాన్ని మీకు తెలుసు, టీజీపీఎస్ అనేది అటానమస్ బాడీ. అదే కాక గతంలో 10 సంవత్సరాల కాలంలో అటానమస్ బాడీగా కొనసాగలేదు, కేసీఆర్ నిర్ణయాలు మాత్రమే జరిగినాయని చెప్పేసి ప్రభుత్వం భావించి టీజీపీఎస్ ని యూపీఎస్సీ తరాలో అదేవిధంగా జరగాలి ఎగ్జామ్స్ కావచ్చు, అదే పేపర్ లీక్ అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దీనిలో అవినీతి జరిగిందని చెప్పి కోర్టు చెప్పలేదు. కాకపోతే కోర్టు విమెన్స్ కాలేజీలో పీసీఆర్ మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి, మిగతా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మ్యూట్ చేయండి. యూపీఎస్సీ సంబంధించి కోర్టు విమెన్స్ కాలేజీలో గతంలో అమ్మాయిలను అబ్బాయిలు అలౌడ్ చేసి ఈసారి అమ్మాయిలను ఎందుకు అలౌడ్ చేశారో అబ్బాయిని ఎందుకు పెట్టలేదు అనేది ఒకటి. అదే కాకుండా వికలాంగులకు సంబంధించి అంటే హైదరాబాద్ చివరిలో అంటే అవుట్స్కర్ట్స్ లో ఎందుకు సెంటర్ అలాట్ చేయాల్సి వచ్చింది. అదే కాకుండా 3rd, 2nd ఫ్లోర్లలో ఎందుకు వారిని వాళ్ళకి సెంటర్ లో ఎందుకు అట్లా అవకాశం ఇచ్చారని చెప్పేసి అడిగిన ప్రశ్న. అదే కాకుండా తెలుగు మాధ్యమానికి సంబంధించి కావచ్చు, ఇంగ్లీష్ మాధ్యమానికి సంబంధించి కావచ్చు, ఉర్దూ 10 మంది రాస్తే అది ఎక్కువ మంది ఒకరు క్వాలిఫై అయ్యారు, వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఉందని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని కారణాలు చూపించిన మాట వాస్తవం. కాకపోతే ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ఎక్కడో కోర్టు చెప్పలేదు. అదే కాకుండా ఇది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి అదేవిధంగా జడ్జిమెంట్ కాబట్టి దీన్ని న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత టీజీపీఎస్సీ డబుల్ బెంచ్ కి పోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే కాకుండా ఈ రోజు చూస్తా ఉన్నాం పేరెంట్స్ సంబంధించి ఏదైతే సెలక్షన్ అయినటువంటి క్యాండిడేట్ కావచ్చు వాళ్ళ మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాయి కాబట్టి, అదే కాకుండా మాకు సమాజంలో కొంత ఇబ్బంది అవుతా ఉంది, 3 కోట్ల రూపాయలు పెట్టి ఉద్యోగాలు కొనుక్కోని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. కాబట్టి మేము కష్టపడి ప్రెస్ మీట్ ప్రభుత్వం పెట్టించిందంటారు విద్యార్థులతో అన్ని వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య డెమోక్రటిక్ వేలో ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఎక్కడ కూడా మీరు చూస్తా ఉన్నారు. ఓన్లీ ప్రెస్ మీట్ కనీసం పెట్టండి, నిరసన ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టండి, బట్ డిబేట్స్ కి మాత్రం పోవద్దు, ఎందుకంటే ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పారట. ఎందుకంటే మనం కూడా గ్రూప్ 1 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళ వెర్షన్ వినిపిద్దామని అనుకున్నాం, బట్ జాయిన్ అవుతా అన్నారు. కానీ సడన్ గా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అడ్వకేట్స్ వద్దని చెప్పారు, డిబేట్ లో పాల్గొంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, ఒక దాని బదులు ఒకటి మాట్లాడితే కనుక ప్రాబ్లం అవుతుంది, ఓన్లీ అక్కడ వరకే రెస్ట్రిక్ట్ అయినారు. ప్రభుత్వానికి ఈ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఈ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మిగతా వాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం ఉండదని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి డెమోక్రటిక్ వేలో నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి గతంలో నిరసన వ్యక్తం చేసుకునే అవకాశమే లేదు కదా. ఇప్పుడు అశోక్ సార్ కి సార్ ఇప్పుడు వారు నిరసన వ్యక్తం ఏదైనా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు నిరాహార దీక్ష అవకాశం ఇవ్వట్లేదు, ఇంట్లో చేసుకోమంటారు. బీఆర్ఎస్ పార్టీ అయితే నిరాహార దీక్ష చేసుకుని ఇవ్వట్లేదు అశోక్ సార్ ను. సార్ అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. అవును, ఇప్పుడు ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం అప్లై చేసుకుని ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కేటీఆర్ గారు కోసం వారు నిరసన వ్యక్తం చేసిరా. అశోక్ గారు వారు అమర నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దాని విషయంలో మీరు ఇందిరా పార్క్ ధర్నా కనుక అడిగితే అవకాశం ఇచ్చేవాళ్ళు కదా, అమర్ నిరాహార దీక్ష అంటే అది ఇవ్వరు కదా అంటున్నారు. అశోక్ గారు ఆయన కట్టేనట్టుంది. ఎస్, అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు 2008 సంబంధించి డిఎస్సి సంబంధించి ఆనాడు ఉద్యోగాలు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి డిఎస్సి క్లియర్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. డిఎస్సి 2 సార్లు నిర్వహించి డిఎస్సి 11,000 టీచర్ ఉద్యోగాలు కావచ్చు,